ఇప్పటి తల్లులుగా ఉద్యోగం తప్పట్లేదు, మల్టీ టాస్కింగ్ కూడా తప్పట్లేదు. ఎప్పుడు చేశారు మదర్స్, అప్పుడు మల్టీ టాస్కింగ్ చేశారు, కానీ ఇప్పుడు దాని అర్థాలు మారిపోయాయి అనుకోవచ్చు. ఇప్పుడు మీ పాపే చూద్దాం, ఇటు ఎవరి సపోర్టు అంటే మీరు ఇక్కడ ఉన్నారు, అవును, న్యాచురల్గా వారి అత్తగారు కూడా ఇంకో ప్లేస్లోనే ఉంటుంటారు, ఒకవేళ చెయ్యాలనున్నా చేయలేకపోవచ్చు. ఎస్, అట్లాంటప్పుడు తను పాపను చూసుకుంటూ బిడ్డను చూసుకుంటూ తన ప్రొఫెషన్ తను ఇట్లా అటు ప్రొఫెషనల్గా, ఇటు ఇంటి పని, అటు హోమ్ రిలేటెడ్ గ్రాసరీస్, ఇతర వ్యవహారాలు, అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇటు ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ వాళ్ళ లేడీస్ తీసుకుంటున్నారు. దీనితో పాటు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యామ్, నేనంట ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్, పిల్లలు ఎప్పుడూ మనతో ఉండరు, వాళ్ళ కోసం నీ లైఫ్ పాడు చేసుకోకు. అనుబంధ చెప్తారు, నువ్వు చక్కగా పెంచి నీ కెరియర్ని వదిలేసుకుంటే రేపొద్దు నీకేమీ ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వదు, నువ్వు వదిలే అని ఇన్కల్కేట్ చేస్తున్నారు మ్యామ్. మీరు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఫస్ట్ అసలు ఇది ఒప్పుకుంటారా మీరు? ఇట్లా నేనైతే దీన్ని ఒప్పుకోనండి. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో, నేను ఎలా ఉండాలో, నేనేం డెసిషన్ తీసుకోవాలో నా ఇష్టం కదా. మీ పక్కన వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా, ఈ పిల్లోడు రేపు పొద్దున పెద్దగా అవుతాడు, పెరుగుతాడు, నువ్వు వాడి కోసం ఎందుకు మానేస్తావు అంటే, నా అవసరం ఎంతవరకు ఉందో నా పిల్లలకు అంతవరకు నేను తప్పకుండా, ఎందుకంటే నేను ఒక ఉద్యోగానికి వెళ్తే పిల్లవాడు సరైన పద్ధతిలో పెరగడు కదా, కేరింగ్ ఉండదు, ప్లస్ తల్లి యొక్క ప్రేమ అనేది దొరకదు. మీరు ఏ కేర్ సెంటర్లో అన్నా పెట్టండి, వాడు చూడండి 5ంటికి రాగానే గేట్ దగ్గర కూర్చొని ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మంచిగా ఒక హగ్ చేసుకుందామా అని ఉంటుంది కదా. సో నేనేమన్నానంటే, పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళు హాయిగా పెరిగేంత వరకు తల్లి సంరక్షణలో ఉండడమే మంచిది, ఎప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేనప్పుడు. సో అది తప్పదు అనుకున్నప్పుడు తప్పదు. ఇంకా సో ఇప్పుడు అత్తగారు మామగారు కూడా, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, అమ్మా నాన్నను కూడా నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నప్పుడు ఎస్, మీరు తప్పకుండా ఏ కేర్ సెంటర్లోనూ వేయాలి. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, డబ్బులు అంటే ఫైనాన్షియల్గా ఈవెన్ దో యువర్ ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చినా కూడా సరిపోతుంది అనుకున్నా కూడా లగ్జరీస్ కోసం అనేసి పిల్లలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు అనేది వదిలేసిన తల్లికి మాత్రమే తెలియాలి. కాబట్టి మూడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది, తల్లి అంటే వాళ్ళు చెప్పినా కూడా మనం విన్నామా వినలేదా, మనకు అది ముఖ్యమా, మనం వాళ్ళు చెప్పిన సలహా తీసుకోవాలనేది నా సిచ్యుయేషన్ ప్రకారం నేను డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు వద్దన్నారని నేను మానేసేది లేదు, వాళ్ళు చేయమన్నారు ఉద్యోగం అనేసి నేను చేయకూడదు. ఇక్కడ మ్యామ్ మన గురించి మనం తెలుసుకోవడం అనే ఒక పాయింట్ మీరు రేజ్ చేశారు. అది తెలియకే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, బ్లండర్స్ అవుతున్నాయి. ఆ తర్వాత తెలుసుకునే పాటికి మీరు అన్నట్టు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, కొంపలు మునిగిపోతున్నాయి కదా, తేరుకోలేనంతగా మునిగిపోతున్నాయి. అవును, మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఎనీ ఎక్సర్సైజెస్ ఆర్ వాట్ ఆర్ ది గైడ్ లైన్స్ బేసిక్ అడుగుతున్నాను నేను. ఒక విమెన్ నా గురించి, లేకపోతే ఒక వ్యక్తి నా గురించి నేను తెలుసుకోవాలి, నా సర్కమ్స్టాన్సెస్ ఏంటి, నేను ఎంత చేయగలను ఎంత చేయలేను, ఎందుకు నోరు మూసుకొని ఉండాలి తెలియడం అంటే. నా గురించి నేను తెలుసుకోవడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటో నాకు తెలియాలి, నా మైనస్ పాయింట్స్ ఏంటి, నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, నేను ఎందులో వీక్ ఎందులో స్ట్రాంగ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సపోజ్ నేను ఒక పాయింట్లో నేను చాలా వీక్, సో అప్పుడు నేనేం చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది నేను నేర్చుకోవాలి కంపల్సరీగా. సో నేను ఎవరి డెసిషన్కు ఎవరి సలహాలు అవసరం లేదు, నేను ఓవర్కమ్ కావాలి. ఒకవేళ నేను ఓవర్కమ్ అవ్వాలి అంటే నేనేం చేయాలనేది చేయాలి. అట్లాగే నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఎంతమందో నన్ను డౌన్ చేస్తారు అయినా కూడా ఎస్ నేను స్ట్రాంగ్ కదా, నేను తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి నాకు సరే ఎవరి సలహాలు అక్కర్లేదు. ఒకవేళ మన కర్మగాలి, ఒకవేళ నేను స్ట్రాంగ్ అనుకున్నా కూడా అవును అంత కదా, ఎవరైనా పొరపాట్లు అనేది చాలా పెద్దవాళ్ళు కూడా చేస్తారు. సో అది మనకి అంటారు కదా, మనకి మనుషులుగా ఒకసారి తప్పులు పొరపాట్లు చేస్తాం, కావాలని చేయడం వేరే, పొరపాటు జరగడం లేదు. ఆ పొరపాటు జరిగినప్పుడు నేను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నా కర్మ కాలిపోయింది, నేను ఎంతో పర్ఫెక్ట్గా నాకు ఇలా అయిందంటే అవుతుంది, ఒక్కోసారి అవుతుంది కదా. మనకు ఎప్పుడు కూడా అదంటే రోజ్ పువ్వులు అన్నీ వేసేసి అమ్మ నువ్వు ఇందులోనే ఉండాను, దాని కింద ముళ్ళులు కూడా ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత కూడా యూ హావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్. కాబట్టి నా మైనస్ పాయింట్స్ ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్, నేను ఎందులో స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్గా ఉన్న దాంట్లోనే నేను డెవలప్ అవుతా. సో నేను స్ట్రాంగ్గా ఉండి నా వీక్ పాయింట్స్ ఏంటో నేను చూసుకొని అవి నేను కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను.
అప్పుడు నన్ను ఎవ్వరు ఏం క్రిటిసైజ్ చేయక్కర్లేదు కదా. ఏదైనా జరిగినా ఎస్ ఇది నాదే పొరపాటు, నేను వేరే వాళ్ళ సలహా విన్నాను అనుకోండి, ఈవెన్ దో వాళ్ళు కరెక్ట్ చెప్పినా పొరపాటు జరిగింది అనుకోండి, ఆవిడ చెప్పింది కాబట్టే నేను ఇలా జరిగిపోయిందండి, నువ్వు వినకు మరి కదా, వినద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే నేనేంటో నేను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్గా కూర్చొని నేనేంటి, ఎందుకు ఇలా జరిగింది, దీన్ని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో ఇలా జరిగింది కదా, నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి కదా.